గాయ్స్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, ఈరోజు నేను యమ్మీగా కోనసీమ స్టైల్లో చేపల పులుసు చేశానండి. ఫస్ట్ టైం అనమాట నేను ఫిష్ రెసిపీ ట్రై చేయడం. చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం వెంటనే చూసేద్దాం. ఫస్ట్ ఫిష్ పీసెస్ని సాల్ట్ వేసి బాగా వాష్ చేయాలండి. ఇలా వాష్ చేయడం వల్ల ఫిష్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1 kg వరకు ఫిష్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫిష్ పీసెస్ని మ్యారినేషన్ ప్రాసెస్ కోసం 1 స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1 స్పూన్ కారము అండ్ 1/2 స్పూన్ వరకు పసుపు వేసి ముక్కలకి బాగా పట్టేలా స్లోగా మిక్స్ చేయాలండి. మీరు ఫాస్ట్గా మిక్స్ చేయొద్దు. ఇన్ కేస్ అలా చేస్తే ఫిష్ పీసెస్ అనేవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫిష్ అనేది స్మూత్గా ఉంటుంది కాబట్టి మీరు స్లోగా కలుపుకోవాల్సి ఉంటుంది. ప్రతి పీస్కి మసాలా పట్టేలా కింద నుంచి పైకి బాగా చక్కగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసిన ఫిష్ పీసెస్ని 30 to 45 minutes వరకు పక్కన పెట్టేయండి. ఇలా ఉంచడం వల్ల మనకి ఉప్పు, కారం, పసుపు అనేది పీసెస్కి చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ మసాలా కోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అండ్ అలాగే 2 tablespoons ఆఫ్ ధనియాలు కూడా వేయాలండి. స్పూన్ చిన్నగా ఉండడం వల్ల నేను 4 tablespoons అనేది వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10 నుండి 15 వరకు గార్లిక్ వేయాలి. ఫైనల్గా 1 స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ అయ్యేలా మిక్సీ పట్టేయాలండి. చూడండి, మనకి మసాలా చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ పులుసు కోసం అనేసి 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఇక్కడ నేను సీడ్స్ లేని చింతపండు యూజ్ చేస్తున్నాను. ఈ చింతపండుని ఫస్ట్ వాటర్లో వాష్ చేయాల్సి ఉంటుందండి. ఇలా వాష్ చేయడం వల్ల మీకు ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ చింతపండుని మనం పులుసు చేసుకోవాలి. పులుసు కోసం అనేసి నేను అరౌండ్ 1 లీటర్ వరకు వాటర్లో నేను వాష్ చేసిన చింతపండు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇలా బాగా పిసకడం వల్ల మనకి పులుసు అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని మీరు కావాలి అనుకుంటే వడకొట్టేసి ఫిల్టర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 4 to 5 tablespoons వరకు ఆయిల్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ ఆయిల్ అనేది స్లోగా హీట్ అవుతుందండి. వన్స్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రీవియస్గా తయారు చేసి ఉంచుకున్న ఆనియన్ మసాలా మిక్స్ వేసి స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, అసలు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అని. వన్స్ మీరు ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. మీకు ఏ మూమెంట్లో అయితే ఆయిల్ అనేది ఆనియన్ పేస్ట్ నుంచి సెపరేట్ అవుతుందో అప్పుడు మీకు ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట. వన్స్ మీకు 20% ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 1 small cup ఆఫ్ కరివేపాకు వేయాల్సి ఉంటుందండి. ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఇలా 40% వరకు ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 2 tablespoons వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ 2 minutes వరకు మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. మధ్యలో మీరు మూత తీసి కలుపుతూ ఉండొచ్చు. చూడండి, వన్స్ మీరు మూత పెట్టి తీసేటప్పటికి బాగా ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎప్పటి వరకు అంటే మనకి వన్స్ ఈ ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేయాల్సి ఉంటుందండి. నేను ఇప్పటికీ 2 to 3 times వరకు మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో గాయ్స్, ఇక్కడ మీరు చూస్తే మనకి మన ఆనియన్ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. వన్స్ ఇలా అయిన తర్వాత 1 tablespoon వరకు సాల్ట్ అండ్ అలాగే 1/2 tablespoon వరకు పసుపు అండ్ 2 tablespoons వరకు కారం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇక్కడ కూడా మీరు మధ్యలో మిక్స్ చేస్తూ ఉండొచ్చు, మూత పెట్టుకోవచ్చు, మిక్స్ చేస్తూ ఉండొచ్చు. ఇలా 5 to 7 minutes వరకు ఈ మసాలా అనేది బాగా ఫ్రై చేయండి. వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 cup వరకు టొమాటో ప్యూరీ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ టొమాటో ప్యూరీలో నేను 2 tomatoes అండ్ 1/2 cup వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటో ప్యూరీ కూడా బాగా మసాలాకు పట్టేలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. వన్స్ టమాటా ప్యూరీ అనేది మసాలాలో బాగా మిక్స్ అయిన తర్వాత మీరు మూత పెట్టి 2 to 5 minutes వరకు కుక్ చేసుకోవచ్చు.
గాయ్స్ మీరు ఇక్కడ చూస్తే టొమాటో ప్యూరీ మసాలాకి బాగా పట్టింది కదా, బబుల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇలా ఉండగానే పొడవుగా కట్ చేసిన 10 గ్రీన్ చిల్లీ వేస్తున్నాను అనమాట. వన్స్ గ్రీన్ చిల్లీ వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాల్సి ఉంటుందండి. వన్స్ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 30 to 45 మినిట్స్ వరకు మనం మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని ఒకటొకటిగా ఈ మసాలాలో వేయాల్సి ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా నాకు కడాయి అనేది చిన్నగా ఉంది, నా మసాలా ఫ్రై చేయడానికి మాత్రమే సరిపోయింది. సో నేను ఈ మసాలాని ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి. సో ఆ గిన్నెలో ఫిష్ పీసెస్ అని మసాలా పైన ఒకటొకటిగా పెడుతున్నాను అనమాట. వన్స్ పెట్టిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ ఫిష్ పీసెస్ మీద వేయాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను పులుసు 1 లీటర్ వరకు ఉండేలా చూసుకున్నాను. చూడండి గాయస్, ఇలా నేను ఫిష్ పీసెస్ మునిగే వరకు చింతపండు పులుసు వేసాను. ఇన్ కేస్ పులుపు తక్కువ తింటాము అనుకునే వాళ్ళు 100 కాకుండా 80 గ్రామ్స్ 60 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు అనమాట. అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి పులుసుని బాగా కుక్ అవ్వనివ్వండి. ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట వన్స్ పులుసు మరగడం స్టార్ట్ అయ్యే వరకు. అండ్ గాయస్ మీరు ఇక్కడ చూస్తే పులుసు మరగడం అనేది మనకి స్టార్ట్ అయ్యింది. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ గరిట అనేది పెట్టకూడదండి. ఇన్ కేస్ అలా పెడితే మనకి ఫిష్ పీసెస్ అనేవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే గిన్నెని మాత్రమే కదిపి పులుసు కలిసేలా చూసుకోండి. ఇలా ఈ పులుసు మనకి 20 to 25 మినిట్స్ వరకు బాగా కుక్ అవనివ్వాలి. అండ్ గాయస్ యాక్చువల్గా ఈ ఫిష్లో చాలా చాలా మంచి వైటమిన్స్ ఉన్నాయన్నమాట. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, వైటమిన్ డి అని, B2 అని. యాక్చువల్గా కీళ్ళ నొప్పులతో ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళకి రిచ్ కాల్షియం అనేది ఉంటుంది. వాళ్ళకి కాల్షియం బాగా కావాలి అనుకుంటే ఫిష్ అనేది బెస్ట్ చాయిస్ అని అయితే నేను చెప్తాను. ఇంకా అలాగే గ్రేట్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయండి. ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుందండి. డాక్టర్స్ అనేవాళ్ళు వీక్లీ 2 తినమని రికమెండ్ చేస్తూ ఉంటారనమాట. 2 పాసిబుల్ అవ్వలేని వాళ్ళకి వీక్లీ 1 అయినా తినడానికి ట్రై చేయండి. అండ్ గాయస్ ఇక్కడ మన పులుసు చూసారా, అసలు పొగలు వచ్చేస్తాయి ఎంత బాగా కుక్ అవుతుందో. గాయస్ ఇన్ కేస్ మీకు కానీ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మీరు ఒకసారి పులుసు టేస్ట్ అనేది చెక్ చేసుకొని మీరు సాల్ట్ వేసుకోవచ్చు. ఇన్ కేస్ కారం సరిపోలేదు అనుకుంటే మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి మన ఫిష్ పీస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఉంది. ఒకసారి చెక్ చేద్దాము. నేనైతే పీస్ బయటకు తీస్తున్నాను. చూడండి పీస్ అనేది చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం కుక్ చేయడం అనమాట. నేను అనుకున్నాను చేద్దాము వస్తుందా రాదా అని చెప్పేసి. చూడండి ఫిష్ పీస్ అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫిష్ పులుసు అనేది వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే మళ్ళీ పీస్ తీసి చూపిస్తున్నాను. చాలా కేర్ఫుల్గా తీయాలండి, లేదంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. మధ్యలో ఎక్కడ గరిట పెట్టకూడదు. సో గాయస్ మన ఫిష్ పులుసు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది కదా. ఎట్ ద ఎండ్ ఏంటి అంటే కొత్తిమీర అనేది నేను వేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పులుసులోకి. సో ఇదన్నమాట నేను ఫైనల్గా తయారు చేసిన పులుసు. పులుసు అనేది చల్లారిన తర్వాత నేను వైట్ రైస్తో అయితే తిన్నాను. చాలా చాలా బాగా వచ్చింది. పులుసు టేస్ట్ కానీ పీస్ కానీ చాలా బాగా కుక్ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. వీకెండ్ టైమ్స్లో అయితే ప్రిఫరబుల్ కదా, ఫ్రీగా ఉంటారు. అలాంటి టైంలో మీరు ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకు చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ గాయస్ మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నా వీడియోని వాచ్ చేయగలుగుతారు. నెక్స్ట్ కూడా ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.